టుడే రెసిపీ ఈజ్ గుంట పొంగడాలు. ముందుగా ఒక బౌల్లో 3 గ్లాసెస్ రైస్ తీసుకోవాలి. 1 గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. కొంచెం అటుకులు, కొంచెం శనగపప్పు, కొంచెం మెంతులు వేసుకొని 2-3 టైమ్స్ బాగా కడుక్కొని వాటర్ పోసి 5-6 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న దాన్ని మనం గ్రైండర్ చేసుకోవాలి. స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా బబుల్స్ వచ్చేలా కలుపుకోవాలి. అప్పుడు పిండి బాగా పులుస్తుంది. నెక్స్ట్ దాని లోపలికి గాలి పోకుండా పైన క్యాప్ పెట్టేసి ఏదైనా బరువైనది పెట్టాలి. అప్పుడు పిండి బాగా పులుస్తుంది. నెక్స్ట్ చట్నీ కోసం పల్లీలను వేయించుకొని అవి వేగాక వాటిని క్రష్ చేసి పొట్టు తీసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాక 2-3 వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చట్నీ పప్పు కోసం కొంచెం ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, వేసి అవి వేగాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, పల్లీలు మిక్సీ బౌల్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఆ బ్లెండ్ చేసుకున్న దానిలో మనం పోపు పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేయాలి. నెక్స్ట్ మనం నైట్ నానబెట్టుకున్న పిండి చూడండి ఎలా పులిసిందో. అలా దాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో కొంచెం తీసుకొని పొంగడాల పోపు కోసం కొంచెం ఆయిల్ పోసి అందులో ఆవాలు, జీలకర్ర అవి వేగాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ పొంగడాలకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని కలుపుకొని కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని ఆ పోపు ఇందులో పోసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ గుంట పొంగడాల ప్యాన్ పెట్టుకొని అందులో లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కొక్క దానిలో నిదానంగా పిండి పోసుకోవాలి. పిండి పోసుకున్న తర్వాత దానిపైన ఒక ప్లేట్ పైన కొంచెం లైట్గా ఆయిల్ వేసి ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ తీసి ఒక 2-3 మినిట్స్ తర్వాత నెక్స్ట్ టర్న్ చేసుకోవాలి. చూడండి ఎలా గోల్డెన్ కలర్ వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటాయండి. అంతే, వేడి వేడి పొంగడాలు రెడీ.